సీఎం చంద్రబాబు సత్యసాయి జిల్లా పర్యటన ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన మడకశిర నియోజకవర్గం గుండుమలలో సీఎం పర్యటించనున్నారు. ఆ రోజు వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి దిగే హెలికాప్టర్ ప్రాంతాన్ని, సభా ప్రాంగణాన్ని, పింఛన్లు పంపిణీ చేసే సభా స్థలాన్ని స్థానిక పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ వి రత్నం పరిశీలించారు. ఆగస్టు 1వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. పింఛన్ల పంపిణీలో భాగంగా పలువురు లబ్ధిదారుల ఇళ్లకు చంద్రబాబు నేరుగా వెళ్లి నగదు అందజేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా పింఛన్లు అందుకునే లబ్ధిదారులను ఎంపిక చేశారు. మడకశిర మండలం గుండుమల గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ వి రత్నం గ్రామంలో పర్యటించారు. పింఛన్ల పంపిణీ అనంతరం గ్రామంలోనే రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున పింఛన్లు పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎటువంటి ఆర్భాటాలు లేకుండా వృద్ధుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారన్నారు. సీఎం చంద్రబాబు పర్యటనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి సవిత ఆదేశించారు.